హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్వు ఆకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీరందరూ టైం వెచ్చిచ్చి మరి వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే అండ్ మీకు మంచిగా అనిపిస్తే నలుగురికి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే. సో ఇక వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నానండి. ఇది వచ్చేసి థర్స్డే రోజు అనమాట. యాక్చువల్లీ నిన్న వీడియో పెట్టలేదు నేను, ఎందుకో తెలీదు, కొంచెం అన్ఈజీగా ఉంది అనమాట. సో మొన్న వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది, వాయిస్ చాలా పట్టి వచ్చినట్టుగా అయిపోయిందనమాట. ఎందుకో అసలు తిన్న ఫుడ్ అంతా గొంతులోనే ఉన్నట్టుగా అయిపోయింది, అస్సలు ఫుడ్ డైజెస్ట్ కాలేదు. సో ఎందుకో అర్థం కాలేదనమాట, చాలా అనీజీగా అయిపోయింది కష్టంగా ఉండడం వల్ల. దానికి తోడు కొంచెం వర్షం పడుతుంది కదా, సో అట్లా కూడా పవర్ లేక, కొంచెం ఫోన్ ఛార్జింగ్ లేక, నాకు వర్క్ ఉండి, సో దీనివల్ల నేను నిన్న వీడియో అనేది అప్లోడ్ చేయలేదన్నమాట. అది సంగతి. ఇంకా థర్స్డే రోజు మార్నింగే ఇంకా పొద్దున్నే ఆలు దోసకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కొంచెం బయట కూర్చున్నాను, రిలాక్స్గా అనిపించింది. సో నైట్ అయితే ఎంత ఉబ్బదీస్తుందండి. సో థర్స్డే రోజు ఈవినింగ్ దుమ్ముగా వర్షం పడింది అనమాట. సో మార్నింగ్ పొద్దున్నే లేచాను, అందుకే అసలు చిరాగ్గా ఉంది, ఒకటే స్వెట్ వచ్చేస్తుంది, అసలు నిద్ర అనేది పట్టట్లేదు. సో అంత ఉమ్మదం తీస్తుంది అనమాట. ఇంకా అందుకే పొద్దున్నే లేచి అలుకు చల్లి ముగ్గు పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి చక్కగా బయట కూర్చొని వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను. ఇంట్లో అసలు ఉండలేకపోతున్నాం అనమాట. సో ఇంకా ఇట్లా నా డే అనేది, థర్స్డే మార్నింగ్ నా డే అనేది స్టార్ట్ చేశానండి. సో ఎవ్రీడే నా వ్లాగ్స్ రొటీన్గా ఇలాగే ఉంటాయి కాబట్టి, సో మా బాబు అచీవ్ చేసిన కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకొని షార్ట్ వీడియో కింద అప్లోడ్ చేశాను అనమాట. ఒకసారి చెక్ చేయండి. ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 3 years తర్వాత మళ్ళీ వాడి ఫేస్లో హ్యాపీనెస్ చూడడం కానీ, నా ఫేస్లో ఒక హ్యాపీనెస్ రావడం కానీ, బోత్ రెండు వాడి వల్లే. సో ఏంటి అంటే వాడు కొంచెం సడన్గా అప్పటిదాకా చాలా గ్రోత్గా, యాక్టివ్గా బాగున్నాడనమాట. సడన్గా కొంచెం వాడికి హెల్త్ ఇష్యూ వచ్చేసింది. సో వాడిని చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా, ఎంత దగ్గరుండి చూసిన వాళ్ళు కూడా వాడికి ఒక హెల్త్ ఇష్యూ ఉంది అంటే అస్సలు నమ్మరనమాట. సో అంత యాక్టివ్గా ఉంటాడు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అంతా ఓకే. సో ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి అంతా ఓకే అండి, బాగున్నాడు. సో ఏంటి అంటే సడన్గా కొంచెం వాడికి ఆ హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు అయితే చాలా, అసలు మా మమ్మీ కానీ, మా డాడీ, నేను చాలా టెన్షన్ అయిపోయాము వాడిని చూసి అట్లా. సో ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది, భగవంతుడి దయ వల్ల వాడు ఎప్పుడు ఆరోగ్యంగా మంచిగా చదువుకోవాలని మేమైతే కోరుకుంటాము. సో అట్లా అనమాట. సో నేను లాస్ట్ ఇయర్ కాక అంతకుముందు ఇయరు వాడిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసున్నాను. సో జాయిన్ చేసినప్పుడు ఏమైంది అంటే ఆ స్కూల్ అస్సలు బాగాలేదండి. అంతకుముందు మనం చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ వేరు, ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ వేరు అనమాట. అక్కడ నోరు ఉంటేనే గెలుస్తాం, ఫైటింగ్ స్పిరిట్ ఉంటేనే గెలుస్తాం అనమాట. సో అప్పటిదాకా వీడు చదివిన ఎడ్యుకేషన్, వీడి సర్కిల్ వేరేగా ఉండి సడన్గా వాడు అట్లా స్కూల్కి వెళ్ళడము, అక్కడ అట్మాస్ఫియర్ అంతా కంప్లీట్ డిఫరెంట్. అసలు చాలా అంటే పిల్లలు రూడ్గా బిహేవ్ చేయడం, తన్నుకోవడం, కొట్టుకోవడం, దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుండే. సో మాకేంటంటే ఇక ఆ ఇయర్ అసలు కుదరలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా సరే ఓకే జాయిన్ చేద్దాం అన్నట్టుగా నేను జాయిన్ చేయడము, వాడినేమో ప్రతిసారి ఎవరో ఒకరు కొట్టడం, తిట్టడం. లిటరలీ ఒకసారి అయితే వాడిని బురదగుంటలో పడేశాడు ఒక పిల్లోడు. వాడు కొడితే వాడి చేతి కిందకి రాడనమాట, ఆ పిల్లోడు గింతంతే ఉన్నాడు. సో అప్పుడైతే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి. ఇంకా మా డాడీ కాదు అని చెప్పేసి 2-3 సార్లు స్కూల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ పేరెంట్స్ పట్టించుకోరు సార్, ఇక్కడ ఇలాగే ఉంటారు, రూడ్గా బిహేవ్ చేస్తారు, ఏం చెయ్యలేము
అని అంటే ఫెకల్టీని కాదు అని చెప్పి మా డాడీ భయపెడితే అప్పుడు ఆ ఇయర్ కొంచెం సర్వే అవ్వగలిగాడు. అది కూడా స్కూల్‌కి చెప్పాను కదా! వాడికున్న హెల్త్ ఇష్యూ వల్ల సరిగ్గా వెళ్ళలేదనమాట. సో, ఇట్లా చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏదైతే అదయిందని చెప్పేసి లాస్ట్ ఇయరు నేను స్కూల్ చేంజ్ చేసేసాను. వాడినైతే ఇద్దరిని, పాపని, వాడిని. ఆమెను కూడా అసలు వాష్‌రూమ్స్ నీట్‌గా ఉండక, తనకి కొంచెం ఈమెకు గూడా అసలు ఏదో కుట్టేసింది ఆ పిల్లకి. 2, 3 రోజులు దగ్గర దగ్గర వారం రోజులనమాట. చాలా యూరిన్ పాస్ చేయడానికి గూడా ఇబ్బంది పడింది అప్పుడు. సో, అట్లా అయిపోయిందనమాట. ఇద్దరిని చేంజ్ చేసేసాను. కొంచెం దూరమైనా సరే స్కూల్ బావుంటే వాళ్ళు చదువుకొనొస్తారన్న ఇంటెన్షన్‌తోని నేనైతే లాస్ట్ ఇయర్ చేంజ్ చేశా. సో, అట్లా ఇప్పుడున్న స్కూల్ అయితే ఓకే, వాళ్ళకి కొంచెం ఫ్రీగానే ఉంటున్నారు. కాకపోతే లాంగ్ అయిపోయింది. సో, దానికాడ కూడా మళ్ళీ వీడేమో సైకిల్ ఏసుకొని ఎళ్తానంటే, అప్పుడు ఉన్న రోజులు వేరు, ఇప్పుడు ఉన్న రోజులు వేరు. ట్రాఫిక్ ఉంది. మేము చిన్నగున్నప్పుడు సైకిల్ మీద అంటే అంత ట్రాఫిక్ అంత ఏమి ఉండేది కాదు. ఒక 2, 3 కిలోమీటర్లైనా హాయిగా అప్పట్లో పిల్లలు సైకిల్ తొక్కుంటూ స్కూల్‌కెళ్ళిపోయేవాళ్ళనమాట. ఇప్పుడు ఎటు పట్టిన ట్రాఫిక్కు, అసలు పెద్ద పెద్ద లారీలు, బస్సులు తిరుగుతా ఉంటే మళ్ళీ అదొక టెన్షన్ అని చెప్పేసి, ఇంకా అట్లా కాదు అని నేనే ఆటోకి డబ్బులిచ్చి రోజు వాళ్ళని పంపిస్తూ ఉన్నాననమాట. సో, ఇంత స్ట్రగుల్ అయినాడు వాడు. సో, ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ తర్వాత పాపం వాడు మళ్ళీ ఎడ్యుకేషన్, యాక్చువల్లీ వాడు ఇప్పుడు 8థ్‌లో ఉండాల్సింది. 1 ఇయర్ వాడి ఇష్యూ వల్లనే నేను కొంచెం మళ్ళీ ఆ స్కూల్‌లో చదవగలుగుతాడో లేదో, సిలబస్ అసలేం వినలేదు కదా అని చెప్పేసి మళ్ళీ 1 ఇయర్ బ్యాక్ వేశాను ఇద్దరిని. సో, అట్లా అయిపోయిందనమాట. అయినప్పటికీ పాపం వాడు నా సిట్యుయేషన్ నన్ను గుర్తుంచుకొని నా కోసం వాడు చదువుకోవడం, నా కోసం చదివినా, వాడి కోసం చదివినా మొత్తానికైతే వాడు చక్కగా చదువుకుంటున్నాడు. ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. నాకు ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు. సో, అట్లా అనమాట వాడు. సో, ఆ టైంలో గూడా వాడి హెల్త్ ఇష్యూ అని తెలిసి గూడా కొంతమంది ఈ ఫ్యామిలీ మెంబర్సే మమ్మల్ని బాగున్నవాడిని బాగలేదని చెప్పి పోర్ట్రే చేస్తున్నారని చెప్పి గూడా అనరాని మాటలు, నిందల కింద వేసినప్పుడైతే నేను అసలు చాలా అంటే చాలా బాధపడ్డాను. ఏ మదర్ అయినా కడుపున పుట్టిన బిడ్డల మీద అలాంటి లేని ఇష్యూని పోర్ట్రే చేయాల్సిన అవసరం ఎవ్వరికీ ఉండదు. వాళ్ళు అంతకంటే దిగజారిన వాళ్ళైతేనే అలాంటి మాటలు అంటారు. అంటే పిల్లల మీద ఎటువంటి ఆపేక్ష గానీ, ప్రేమ గానీ లేకుండా ఏదో కన్నాం, వదిలేసామనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళైతేనే ఆ మాట అంటారు. ఇది నాకు చాలా కడుపులో మండింది ఆ రోజు. కాకపోతే టైం బ్యాడ్‌గా ఉంది. ఇప్పుడు మనం ఏమీ పట్టించుకోకూడదు. మొత్తం వాడి మీదే కాన్సంట్రేషన్ చేశాను. నేను కానీ, మా మమ్మీ గానీ, మా డ్యాడీ గానీ. అసలు నిజంగా అసలు ఆ రోజులు భగవంతుడికి అసలు ఎట్లా కృతజ్ఞత చెప్పాలో కూడా తెలవదు. లిటరల్లీ ఆ టైంలో ఎట్లన్నా ఏదన్నా ఉంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎవరు ఎంత ఒత్తిడి చేసినా ఫైనాన్షియల్‌గా కానీ, లేకపోతే మానసికంగా కానీ, ఎట్లా చేసినా కానీ మొత్తానికైతే వాడైతే చాలా హ్యాపీ, అండ్ వాడితో పాటు నేను హ్యాపీ అనమాట. సో, అట్లాంటి స్ట్రగుల్ ఫేస్ చేసాం మేము. సో, దానికి తోడు స్కూల్ మార్చడం కూడా చాలా మంచిదయిందండి. నేను రీసెంట్‌గా భద్రాచలం వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు చెప్పున్నారు. ఆంటీ ఇట్లా ఆ స్కూల్‌లో ఒక బాబుని చంపేశారంట అని చెప్పేసి. చిన్న పిల్లలు ఎంత క్రూయల్‌గా ఉన్నారో చూడండి. అసలు నిజంగా లాస్ట్ ఇయరే మార్చేమో, లేకపోతే కంటిన్యూ చేసుంటే ఎలా ఉండేదో ఏమో అనిపించింది. ఆ న్యూస్ ఇన్నప్పుడైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి నాకైతే. 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ పిల్లలండి. అసలు ఎంత క్రూయల్‌గా ఉన్నారంటే ఐ డోంట్ నో అసలు. ఇంకా ఎట్లయితేనేంటి, ఇప్పుడైతే ప్రెజెంట్ వాడు హ్యాపీ. దట్స్ ఇట్, అంతవరకే. సో, ఇంకా ఫైనల్‌గా ఇక్కడొచ్చేసి నేను థర్స్‌డే రోజు ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, మా అత్తమ్మ నాకు చీర పెట్టారని భద్రాచలం వెళ్ళినప్పుడు. దాన్ని అట్లా కొలుచుకొని బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని, ఇంకా అప్పుడు వాడు నేను వచ్చేసరికి పాలు తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి, సో, ఆ పాలంతా ఉతికి ఆరేసి మిషన్ పని పెట్టుకున్నాను. సో, నేనంత పర్ఫెక్ట్ కాదు కాబట్టి 1కి 2 సార్లు కూర్చొని పట్టి కొలుచుకొని
అట్లా బ్లౌజ్ పీస్ కట్ చేసిన తర్వాత కూడా కొలుచుకున్నాను. మళ్ళీ శారీకి ఫ్రిల్స్ వస్తాయా లేదా అని. అంటే కట్ చేయక ముందు తీసి సెపరేట్ చేసి 80 పాయింట్స్ సెపరేట్ చేసి మొత్తం శారీ కొలిచాననమాట. సో 10 పాయింట్స్ తక్కువ, చక్కగా 5:30 వరకు ఉంది శారీ. ఇట్స్ ఓకే, సరిపోతుంది, సఫిషియెంట్ ఉంది అని చెప్పేసి అప్పుడు మార్క్ చేసుకొని నిదానంగా చూసి కట్ చేసుకొని అప్పుడు చీరకి ఫాల్స్ కుట్టుకున్నాను. చూసారా ఎంత ఉబ్బరిస్తుందో. సడన్గా మళ్ళీ ఈవినింగ్ 7కి అట్లా వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. అందుకే అంత ఉబ్బరిస్తుంది. దానికి తోడు మనం అంత పర్ఫెక్ట్ కాదు. బ్లౌజ్ ఎలాగో ఇక మా అమ్మ వస్తేనే కుట్టాలి కాబట్టి నేను ఇంకా బ్లౌజ్ పీస్ కట్ చేసేసుకొని నేను మీషోలో తీసుకొని ఉన్నానండి. బ్లౌజు 250 ఎంతో పడింది, గుర్తులేదు నాకు. ఎప్పుడో తీసుకొని పెట్టుకున్నా దీని మీదకనే, రేపు బోనాలకి కట్టుకుందామని. ఇది అంత గ్రే కలర్ కాబట్టి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను రెడీమేడ్ది. సో దాంతో దీన్ని పేరప్ చేద్దామని చెప్పేసి ఇంకా అందుకని ఫైనల్గా అయితే చక్కగా కట్ చేసుకొని మొత్తానికి మిషన్ ఎక్కి అంచులు ఫాల్ పికో అయితే కుట్టేసుకున్నాను. చూసారా, మిషన్ ఉంటే చిన్న చిన్న పనులు చేసినా సరే చాలా చక్కగా మనకి యూజ్ అవుతుంది. దానికి తోడు మేము ఉండే దగ్గర అయితే ఇంటికి ఒక మిషన్ ఉంది. లిటరలీ వాళ్ళకి వచ్చినా రాకపోయినా చిన్న చిన్న వాటి కోసమైనా యూజ్ అవుతుంది. ఎందుకు పొద్దుగూకులు మిషన్ దగ్గరికి ఇట్లాంటివి అయినా కుట్టుకుంటే చాలా అన్నట్టుగా అందరు కొనుక్కొని ఉన్నారనమాట. సో అది సంగతి. ఇంకా అట్లా నేను శారీకి ఫాల్ పికో కూడా చేస్తున్నాను. సో ఇదండి మా బాబు గురించి. అండ్ ఫైనల్గా అయితే వాడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వాడిని ఎన్సీసీలో జాయిన్ చేయాలని నాకు ఉంటుండే. సో చూడాలి. వాడికేమో కింద కాలు అనేది చాలా ఫ్లాట్గా ఉందన్నమాట. సో దానికోసం మరి తీసుకోరు నాకు తెలిసి. అయితే నేనైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము, అదర్ యాక్టివిటీస్ ఉంటాయి, అందులో అయితే పార్టిసిపేట్ చేస్తారు. ఒక డ్రిల్ వరకు స్కిప్ చేయమని చెప్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా అవుతుందో. లిటరలీ వాడి సిచ్యువేషన్ తెలిసి కూడా అలాంటి మాటలు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంటే కొంతమంది పిల్లలు, ఆడపిల్లో మగపిల్లో, ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత కూడా నాకు తెలుసు, నేను వాళ్ళు చెప్తేనే విన్నాను కాబట్టి లిటరల్లీ వాళ్ళకి కలిసి రాలేదనో లేకపోతే ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందనో ఆ పాప పుట్టిన తర్వాత ఫీడింగ్ ఇవ్వకుండా ఆ పాపని చంపేసిన వాళ్ళు అట్లాంటి మాటలు అనేసరికి నాకు చాలా కలక్కమంది. మనకి భగవంతుడు ఇచ్చిన వరము పిల్లలంటే. మనం కావాలనుకుంటే వస్తారు కానీ వాళ్ళంతట వాళ్ళు ప్రపంచం మీదకి రారు. సో కష్టమో నష్టమో సిచ్యువేషన్స్ ఎలా ఉన్న పిల్లల్ని పెంచుకోవాలి కానీ అట్లా మూఢనమ్మకాలు, చాతబడులు, బాణమతీల పేరుతోని పిల్లల్ని అట్లా ఆగం చేయడం కరెక్ట్ కాదు. అలాంటి పర్సన్ అనడం అసలు యూజ్లెస్ అనమాట. సో నేనైతే అస్సలు కేరే చేయను అలాంటి వాళ్ళ గురించి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు. సో ఏమి చేతగాని వాళ్ళకి కూర్చోవడం, తిని కూర్చోలేక అట్లాంటి మాటలు అంటారులే అనుకొని లైట్ తీసుకుంటా. సో ఇదండి ఈ సంగతి. మొత్తానికి మా బాబు గురించి చెప్పినప్పుడు కొంచెం ఎమోషన్గా అనిపిస్తూ ఉంటుంది ఏమదరికైనా. అందులోనే కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది. సో అట్లా అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ ఎన్సీసీలో వాడిని తీసుకోకపోతే నేను వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. సో ఎట్లా ఒకట్లా కనీసం ఈవెంట్లో కోసం ఈవెంట్స్ ఉంటాయండి. ఎన్సీసీ అన్నప్పుడు అవుటింగ్, క్యాంపింగ్ ఉంటుంది. సో కొంచెం సర్వీస్ ఉంటుంది. వాటన్నిటిలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక డ్రిల్ ఒకటి మార్చ్ 1 ఉంటుంది కదా, అదొక్కటి స్కిప్ చేస్తే సరిపోతుంది. నేను వీడికి కూడా చెప్పాను, ఒకవేళ సెలక్షన్స్లో కారు మ్యాక్సిమం, ఎందుకంటే కాలు ఫ్లాట్ ఉంటుంది కదండి. సో మనం మార్చ్ 1 చేసేటప్పుడు ఎక్కువ కాళ్ళు ధన్మని కొట్టి మార్చ్ 1 చేస్తాం కాబట్టి సో పిల్లలకి నర్వ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనమాట. సో అందుకని కొంచెం ఫుట్ కింద గ్యాప్ ఉండాలని చెప్తారు. ఐ నో దట్. అండ్ స్కౌట్స్కైనా లేకపోతే ఎన్సీసీకైనా ఎన్ఎస్ఎస్కైనా ప్రాపర్గా చూసేది ఫస్ట్ ఏదైతే ఉందో ఇదే చూస్తారనమాట. సో అదొకటి. అందుకనే నేను వీడికి చెప్పాను. వీడేమో ఎన్సీసీ అంటున్నాడు, బట్ చూడాలి. ఒకవేళ మార్చ్ 1 ఒకటి స్కిప్ చేసి యూ కెన్ కంటిన్యూ అంటే కంటిన్యూ, లేకపోతే లైట్ తీసుకున్నాను ఇంకొకటి ఏదైనా ట్రై చేయొచ్చు. మనకు ఉన్నదాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి కానీ లేని దాని గురించి పాకులాడొద్దని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను.
సో మన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో భగవంతుడు మనకి ఏదైతే ఇస్తాడో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, కానీ లేని దానికోసం పాకులాడడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఫూలిష్నెస్. అంటే మనకి తెలియని దాంట్లో ఏలెట్టి ఏదో సంపాదించేయాలి, బోర్ల పడాలి, బొక్కలు వేయాలి, ఇట్లాంటి ఫూలిష్నెస్ పనులు అస్సలు చేయొద్దు. సో అందుకే చదువుకున్న వాళ్ళకంటే చాకులోళ్ళు మేలని చిన్నప్పుడు పెద్దవాళ్ళు అంటూ ఉంటారనమాట. దట్స్ ఇట్. ఇంకా మళ్ళీ ఫైనల్గా ఒకసారి వాళ్ళ మెడల్ కానీ వాడి మూమెంటో కానీ చూపిస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇవ్వండి నా వ్లాగ్స్. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటిది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ యాంటీ డ్రగ్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా నాకు కొంచెం హ్యాపీగా అనిపించిందండి. యాజ్ ఎ స్టూడెంట్స్గా పిల్లలకి ఇలాంటి టాపిక్స్ ఇస్తూ వాళ్ళకి డిబేట్ కండక్ట్ చేయడం అనేది ఇట్స్ వెరీ వెరీ అప్రిషియేషన్ అనమాట. వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తుంది, నేర్చుకుంటారు, ఏదైతే చెప్తారో దాన్ని కూడా ఫాలో అవ్వాలన్న ఇంటెన్షన్స్ వస్తుంది. సో డిబేట్ ఎస్సే రైటింగ్ పిల్లల మీద ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడ పవర్ పోయింది, పిల్లలు ఏమో చదువుకోమంటే డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. యాజ్ యూజువల్ కొంచెం గాలిదుమ్ము వర్షం వచ్చిందంటే ఇక్కడ పవర్ పోవడం అనేది కంటిన్యూషన్గా అవుతూనే ఉంటుంది. ఇంక ఇట్లా మేము రైస్ పెట్టేసుకొని మా డే అనేది ఫినిష్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ నాకు ఫ్రైడే అస్సలు కుదరలేదు, లేట్ అయిపోయింది కాబట్టి చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేశానండి. సో ఇది నా వీడియోస్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏ థింగ్ అయితే ఏ కంటెంట్ నచ్చుతుంది, ఏ టాపిక్ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి నమస్తే, ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫ్రైడే రోజు తీసిన ఒక చిన్న క్లిప్ అండి, అంతే. వీడియో అస్సలు తీయలేదు. వై? బికాజ్ లేట్ అయిపోయింది కాబట్టి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా? ధన్యవాదాలు.